హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ మీరు చూడొచ్చు జామ చెట్టుకు అయితే ఈ విధంగా అయితే ఇలా నల్లగా మచ్చలు వచ్చినట్లయితే వీటికి లోపల వచ్చేసి మనకైతే పురుగు అయితే పడడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు వీటికి ఎన్నిసార్లు మందు కొట్టినా కూడా ఈ వర్షాలకైతే ఇవి ఈ విధంగా అయితే పురుగు అయితే పడుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అయితే కాయలు అయితే వేస్ట్ అయితే అవుతున్నాయి, పండుగ అయ్యి కింద రాలిపోతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ప్రతి కాయకైతే ఇలా మచ్చలు అయితే ఉంటున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ దోమలు కూడా కొడుతున్నాయి అనమాట. దోమల వల్ల కూడా ఈ పురుగులు అయితే పడుతున్నాయి అనమాట. ఇక్కడ మీకు సన్నగా కనిపిస్తుంటుంది అనమాట. ఇగో దోమ అయితే కొడుతుంది అనమాట. ఈ దోమలు కూడా మందు కొట్టినా కూడా ఎన్నిసార్లు కొట్టినా కూడా ఇవి చావట్లేదు అనమాట. పురుగు కూడా పడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క కాయకు అలాగనే మచ్చలు అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కాప అయితే మస్తు కాసిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అండి, ఇక్కడ క్లియర్గా అనిపిస్తలేదు మీకు. ఇగో చూడండి కాయలు అయితే మంచిగా ఉన్నాయి, పండు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇగో వీటి కూడా అయితే ఒక పురుగు అయితే వాలుతుంది. ఇగో వీటికి అలాగా దోమలు అయితే వాలి ఇలా ఖరాబ్ అయితే చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఇగో వీటి కూడా మచ్చలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇగో వీటి తెంపుకొని మీకు చూపిస్తాను. ఇది ఒకసారి మీకు ఇలా మచ్చలు అయితే రావడం అయితే జరిగింది, చూడొచ్చు ఈ విధంగా మచ్చలు అయితే ఉన్నాయన్నమాట. ఇగో కింద కూడా చాలా అయితే రాలిపడ్డాయి అన్నమాట. మీరు చూడొచ్చు ఎంత వేస్ట్ అయిపోతున్నావు, ఎంత పురుగు మందు కొట్టినా కూడా జవట్లేదన్నమాట. అక్కడ చూడొచ్చు అక్కడ కూడా చాలా వాడేసినాం అన్నమాట. ఇవన్నీ అవే అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చెట్లకైతే కాయలు అయితే చాలా బాగున్నాయి, కానీ వీటికైతే దోమలు అండ్ పురుగు అయితే పడుతుంది కాబట్టి అందుకోసానికి అయితే వేస్ట్ అయితే అవుతున్నాయి అన్నమాట. కాయలు అయితే బాగున్నాయి, కానీ ఇవి తినడానికి కూడా యూజ్ కావట్లేదు. ఈసారి అయితే మొత్తం పురుగు పట్టినాయి అన్నమాట. దోమలు కూడా వాలి అయితే వీటికి చాలా అయితే చూడొచ్చు చాలా ఇగో కింది కూడా ఇలా పండ్లు అయితే వేస్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇందులో కూడా 2-3 కాయలు అయితే ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి కాయలు అయితే. వీటి వచ్చేసి పండు అయిన తర్వాత తిన్నట్లయితే మనకి ఇవైతే ఇందులో వచ్చేసి పురుగు అయితే ఉంటుందన్నమాట. వీటికి మనం కచ్చుకున్నప్పుడే అయితే కొద్దిగా టేస్ట్ అయితే రావట్లేదు, కానీ కచ్చుకున్నప్పుడు అయితే కొద్దిగా లైట్గా అనిపిస్తుంది. వాటి కూడా కచ్చుకున్న పళ్ళ కూడా చూడొచ్చు అక్కడక్కడ మళ్ళీ నల్ల మచ్చలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీకు ఇదైతే కట్ చేసి చూపిస్తాను అనమాట. వీటిలో పురుగులు అయితే ఉంటాయన్నమాట. ఈ చెట్టుకు అయితే చాలా వేస్ట్ అవుతుంది. ఈసారి అయితే ఈ కాపు అయితే వేస్ట్. చాలా చెట్లు ఉన్నాయి, ఒక 4-5 చెట్లు ఉన్నాయి. ఇంటి దగ్గరనే పెంచుకున్నాం అనమాట. ప్లేస్ ఉంది కాబట్టి చాలా పెంచుకున్నాం ఇంటి దగ్గర. అన్నీ ఖరాబ్ అయ్యి ఇట్లా వేస్ట్ వాడేయడం అవుతుంది. ఇక్కడ చూడొచ్చు పండు మామూలుగా చేతితో ఇట్లా గట్టిగా అన్నట్లయితే ఆటోమేటిక్గా అయితే విధంగా వస్తుంది. పండు అయితే లోపలైతే చాలా కుళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు సన్నగా అయితే కనిపిస్తుంటాయి అన్నమాట. ఇంకా లోపల ఇవన్నీ పురుగులే అనమాట. సన్నగా లైట్గా తిరుగుతున్నాయి అన్నమాట అవి. ఇప్పుడు లోపలైతే పురుగులు అయితే వైట్ అయితే ఉన్నాయన్నమాట. లోపల నుంచి అయితే మనం చూడొచ్చు.
ఈ వర్షాలకైతే ఈ మచ్చలు అయితే పడడం అయితే జరుగుతుంది, అన్ని వేస్ట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఈ విధంగా చాలా వేస్ట్ అయిపోతుంది, కింద అయితే పాడేయడం అయితే జరుగుతుందండి. ఇవన్నీ చెట్టుకి ఎన్ని ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుందండి. మీకు గనక చెట్లు ఉంటే వీటికి ఏ మందు కొడితే బాగుంటుందో అనేది ఒక కామెంట్లో అయితే చెప్పగలరు. వాటికైతే ఒకసారి అయితే ట్రై చేసి చూస్తాను నేను అనమాట. ఇగో ఇక్కడ కూడా ఒక దోమ అయితే కొడుతుంది అనమాట. ఇలాగా వీటికి వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే వీటికి కవర్లు అయితే కట్టడం అయితే నెక్స్ట్ సారి నుంచి అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క కాయకు అయితే చిన్నప్పటి నుంచి ఒక చిన్న కవర్ అనేది కడితే అప్పుడైతే సేఫ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కాయలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చూడండి. వీటికి కూడా ఇట్లా మచ్చలు వచ్చి ఖరాబ్ అయిపోతున్నాయి అన్నమాట. ఇగో నల్ల మచ్చలు. కాయ అయితే చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ పక్క కూడా ఉంది, చూడొచ్చు. ఇంత వీటికి కూడా దోమలు అయితే కొడుతున్నాయి అనమాట. ఈ వర్షానికి ఖరాబ్ అవుతున్నాయా, లేకపోతే ఈ కాలమా, లేకపోతే మందు కరెక్ట్ కొట్టలేమా మేము. మీరు ఒకసారి అయితే కామెంట్లు అయితే మీకు చెట్లు ఉన్నట్లయితే మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన తర్వాత మనం అయితే ఒకసారి అయితే మీరు చెప్పిన దాన్ని ఫాలో అయ్యి ఆ మందు అనేది కొట్టేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే.